శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 26వ తారీఖు నుంచి 1వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని తెలుసుకునే ప్రయత్నంలో మరి ఈ వార ప్రారంభంలోనే రాస్యాధిపతి కుజుడు వక్ర గమనంలో తృతీయ స్థానంలోకి రావడం జరిగింది. ఈ తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం వల్ల జాతకుడు తన యొక్క స్వయం కృషితో ఎవరి సహకారం లేకుండా ధైర్యంగా సాహసంతో తన యొక్క కార్యక్రమాలు నిర్వర్తించే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా స్వతంత్ర వృత్తుల్లో ప్రవేశిద్దాం అనుకున్న వాళ్ళకి, క్రీడారంగంలో పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రవేశిద్దాం అనుకున్న వారికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా కాంపిటేటివ్గా ఉండడం జరుగుతుంది. ఈ సమయంలో మీరు ఎటువంటి ప్రయత్నం చేసినా అటు పోటీ పరీక్షల్లో కానీ ఇంటర్వ్యూలో కానీ విజయం సాధించే అవకాశం ఉంది. గతంలో మీరు ప్రయత్నం చేసి దాంట్లో విఫలమై ఉన్నటువంటి ఎటువంటి పరీక్షలోనైనా తిరిగి విజయం పొందే విధంగా ఈ గ్రహస్థితి మీకు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. అయితే తృతీయంలో ఉన్నటువంటి కుజుడు 6వ స్థానాన్ని వీక్షించడం వల్ల రుణాల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు సరైనటువంటి వైద్య విధానం ద్వారా లేదా సర్జరీ ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి వ్యాధిని నివారించే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే భాగ్యస్థానాన్ని వీక్షించడం వల్ల ఎవరైతే దూర ప్రాంత ప్రయాణం కొరకు కానీ దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించే ప్రయత్నంలో ఇటువంటి ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంది. మొత్తం మీద జాతకుడు ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటాడు. ప్రయాణాల్లో చాలా వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. మొత్తం మీద ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి కుజుడు అత్యంత బలవంతుడై తృతీయ స్థానంలో ఉండడం వలన చేపట్టిన కార్యక్రమాల్లో చాలా వరకు విజయ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే వక్రగమనం వల్ల చాలా వరకు ఏదైనా దీర్ఘకాలిక ప్రయోజనాల కొరకు చేస్తున్నవారు 1-2 సార్లు ప్రయత్నం చేస్తే తప్ప ఆ వర్క్ సక్సెస్ అయ్యే అవకాశం లేదు. ఫెయిల్యూర్కి భయపడకుండా సక్సెస్ వైపు ముందుకెళ్తే విజయ అవకాశాలు చాలా బలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇంచుమించుగా ఈ వార ప్రారంభంలో అంటే మీకు సండే మండే కూడా మరి శుక్రుడు ధన సప్తమాధిపతిగా శుక్రుడు లాభస్థానంలో ఉండి మరి అక్కడ శని గ్రహంతో కలిసి ఉండడం వలన మీకు వ్యక్తిగతంగా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల్లో అటు మీ కుటుంబ సభ్యుల సహకారంతో కానీ మీ జీవిత భాగస్వామి యొక్క సహకారంతో కానీ మీ యొక్క అవసరాలకు లేదా వ్యాపార అవసరాలకు మీకు ఆర్థికపరమైన సహకారం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఎక్కువగా ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అయితే మంగళవారం రోజున ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ద్వాదశ స్థానంలోకి ప్రవేశించడం వల్ల అక్కడ ఉన్నటువంటి రాహుగ్రహంతో కలిసి ఉండడం వలన చాలా వరకు ఇతరుల చేతిలో మోసపోయే అవకాశం ఉంది. ఎంటర్టైన్మెంట్ పేరుతోనూ విందు వినోదాల పేరుతోనూ ఎక్కువగా ధనం వ్యయం అయ్యే సూచనలు కూడా కనబడుతున్నాయి. ఇదే సమయంలో నమ్మక ద్రోహం మోసం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కొత్త వారితో లావాదేవీలు పెట్టుకోకుండా ఉంటే మంచిది. ఇక ధనస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం ఇంకా కొద్ది రోజుల పాటు వక్ర గమనంలో సంచరించడం వల్ల కొన్ని వివాహ ప్రయత్నాలు కానీ శుభకార్యాలు చేసే ప్రయత్నాలు కానీ దగ్గరికి వచ్చినట్టే వచ్చి మిస్ అయ్యే సూచనలు ఉంటాయి. కాబట్టి ఇంకా కొద్ది రోజుల్లో మరి గురువు రుజుమార్గంలో రావడం వల్ల గతంలో మీరు కోల్పోయినటువంటి పోగొట్టుకున్నటువంటి స్థిరాస్తి కానీ ధనం కానీ ఏదైనా వివాహ సంబంధాలు కానీ తిరిగి మళ్ళా అతి తొందరలో సంపాదించే అవకాశం ఉంది. దూరమైనటువంటి మీ కుటుంబ సభ్యులు మళ్ళా తిరిగి మీ కుటుంబంలో కలుసుకొని తిరిగి మళ్ళా మీ యొక్క కుటుంబ అభివృద్ధికి లేదా మీకు అన్ని విధాలా సహకరించే విధంగా ఈ గ్రహస్థితి మొత్తం మీద అనుకూలంగా ఉండడం జరిగింది. సాధారణంగా గోచార ఫలితాలు అబ్జర్వ్ చేస్తున్నవారు దాన్ని ఫాలో అవుతున్నవారు కేవలం మనం చంద్రగ్రహ గమనం ఆధారంగా అంటే మీ యొక్క రాశి చంద్రుడు అవటం వల్ల ఆ రాశికి ఇతర గ్రహాల సంచారం వల్ల మీ యొక్క గోచార ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే వాస్తవానికి మీ జన్మజాతకంలో
మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి మొత్తం అంటే అటు సూర్యచంద్రులతో పాటు శని, గురు, శుక్ర, కుజ, బుధ గ్రహాలపై కూడా ఇతర గ్రహాలు సంచరించినప్పుడు మీ యొక్క గ్రహస్థితి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చాలా వరకు మీ యొక్క జీవితంలో ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏలినాటి శని, జన్మశని ఇవన్నీ కూడా అందరికీ ఒకే విధంగా ఉండే అవకాశం ఉన్నది. సుమారుగా ప్రస్తుతం మీనరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంటే ఆ రాశిలో ఒక చంద్రుడే ఉన్న వాళ్ళకి ఒక విధంగా, చంద్రుడితో పాటు గురుగ్రహం ఉన్న వాళ్ళకి ఒక విధంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా ఇవి ఒక పాలసీగా సింపుల్గా ఒక మార్గదర్శకంగా తీసుకోవాలి తప్ప ఇవే ఖచ్చితంగా జరుగుతాయని రూల్ లేదు. చంద్రుని బట్టి, రవిని బట్టి, లగ్నాన్ని బట్టి, గురువుని బట్టి కూడా గోచార ఫలితాలు ఉంటాయి. కాబట్టి మరి ఎవరన్నా దీర్ఘకాలిక సమస్యలతో ఉన్నవాళ్ళు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకి ఎదురెదలేక ఇబ్బంది పడుతున్నవారు స్వయంగా మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకొని అప్పుడు జరుగుతున్నటువంటి దశ అంతర్దశలకి బట్టి ఈ గోచారం కూడా సపోర్ట్ చేస్తూ ఆ ఫలితాలు నిర్ణయించుకొని ఏదైనా దోషాలు ఉంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకొని ఒక దైవ మార్గంలో, అంటే ముఖ్యంగా ఈ పరిహారాలు కూడా ఏదో జపాలు చేయడం వల్ల, దానాలు చేయడం వల్ల, ఉంగరాలు పెట్టుకోవడం వల్ల పెద్దగా ఏమీ ఉపయోగం ఉండదు. అంటే ఎవరికి వారు దైవారాధన వల్ల అయితేనే, స్వయం కృషి వల్ల అయితేనే వ్యక్తిగతంగా మీ జాతకంలో ఉన్నటువంటి దోషానికి మీరు పరిహారం చేసుకుంటే అది ఫలితం వస్తుంది తప్ప ఏదో డబ్బులు కట్టేసి పూజలు చేయించాం, ఎవరితోనో జపాలు చేస్తామంటే మాత్రం పెద్దగా ఫలితం ఉండదు. ఏదైనా మీ జీవితాన్ని, మీ జాతకం మార్చుకునే శక్తి మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి దానికి మీరు ఎన్నుకోవాల్సిందల్లా ఒక సరైనటువంటి గురువుని, ఒక మార్గదర్శకుని ఎన్నుకుంటే అది మీ యొక్క జీవితం మంచి మార్గంలో పడే అవకాశం ఉంది. స్వస్తి.